దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరికీ కూడా షాలోమ్. స్మాల్ ప్రేయర్తో మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, నేర్చుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు కూడా మమ్మలను ఈ రీతిగా ఒక కుటుంబముగా సమకూర్చి మాకు మీ యొక్క వాక్యాన్ని, మీ వాక్యంలో ఉన్న తండ్రి ఆశీర్వాదాన్ని, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని, మీ వాక్యంలో ఉన్న తండ్రి ప్రభువం ప్రతి విధమైన నా తండ్రి ప్రభువం మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యమే మనం బ్రతికించేది, ఇదే మా బాధలో మాకు నెమ్మదిని కలిగించేది. ఆ రీతిగా మీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. మనం అందరం కూడా దేవుని సన్నిధిని బట్టి ఆనందిద్దాం. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం వినబోతున్నాం. జరుగుతున్న విషయాలను చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామందికి చాలా భయపడుతున్నారు, చాలామంది కలవరంతో ఉన్నారు, చాలామంది చింతతో ఉన్నారు, రకరకాలుగా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సందేశం జరుగుతున్న దాని గురించి కాకుండా జరగబోయేది, మన జీవితంలో ఏం జరగబోతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. మీ పర్సనల్ లైఫ్లో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, మీ ఫ్యామిలీ లైఫ్లో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ రీతిగా మన సరౌండింగ్ ఏం జరగబోతుంది, అది కేవలం దేవునికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన విషయాలు మనం దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. బైబిల్ అంతా కూడా మీరు గమనించినట్లయితే జెనసిస్ టు రెవల్యూషన్ వరకు కూడా జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలు దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రాఫెటిక్ వర్డ్. ఈరోజు కూడా మీ గురించి కూడా దేవుడు ఒక ప్రాఫెసీ ఇవ్వబోతున్నాడు. దాని కొరకు మీరు ఎదురు చూడండి. దేవుడు మీ లైఫ్లో ఏం చేయబోతున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మన జీవితంలో ఇది మిస్ కాకూడదు. దేవుడు మన గురించి ఏది చేయబోతున్నాడు, మన విషయంలో దేవునికి ఉన్న ఆలోచన ఏంటి అన్న విషయాన్ని మనం గమనించాలి. తప్పకుండా మనం అనుకున్నది, లేకపోతే ప్రజలు అనుకున్నది, పరిస్థితుల్లో కనపడుతున్నది, మనం వాటి విషయంలో భయపడడం అవసరం లేదు. మనం అనుకున్నది జరిగితే ఇంక దేవుడు ఎందుకు? కాబట్టి దేవుడు ఏదైతే అనుకున్నాడో వాక్యంలో ఇలా రాయబడింది. ఈరోజు ఒక స్పెషల్ ప్రాఫెసీ దేవుడు మీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా దేవుని వైపు చూడండి. దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 29:11 ఇలా రాయబడింది. ఆ మాట నేను చదువుతున్నాను. జెరమయా చాప్టర్ 29:11 అక్కడ ఇలా ఉంది: నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుని మాట. రాబోయే దినాల్లో, కమింగ్ డేస్ ఎలా ఉండబోతుంది అన్నదానికి బైబిల్లో ఎవరైతే ఆయనకి సంబంధించిన వారు ఉన్నారో వారి గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు: నిరీక్షణ కలుగునట్లుగా. అంత మాత్రమే కాదు, అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, భయంకరమైనవి కాదు, కలవరపడేవి కావు. ఈ రీతిగా నిరీక్షణతో దేవుడు మన విషయంలో చేసే సమాధానకరమైన ఉద్దేశాలు లేకపోతే కార్యాలు మనం చూడాలి. అందుకని న్యూ టెస్టమెంట్లో 1 Corinthians 14 ఇలా రాయబడింది. అక్కడ దేవుడు విశేషముగా చాలా వరాలు ఉన్నాయి దేవుని వాక్యంలో, దేవుని గ్రంథంలో. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎన్నో ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందులో చాలా శ్రేష్టమైంది, ప్రత్యేకంగా ఇప్పుడు కృపావరాలు 9 ఉన్నాయి.
అందులో 14 అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు ఏమని మాట్లాడాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ ఇది అందరికీ దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ప్రామిస్. ఇది ఈరోజు సేవకుడైనా, ఈరోజు దేవుని నమ్మిన బిలీవర్ అయినా సరే, ఎవరైనా సరే బైబిల్లో ఈ ప్రొఫెసీ అన్నది, లేకపోతే ఈ వరం అన్నది అందరికీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మన విషయంలో చెప్పే ఆ ప్రవచనం ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకున్నాం. ఇర్మియాలో చూసాం, దేవుడు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రాబోయే దినాల్లో ఏం జరగబోతుందన్న విషయం 29:11 మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రవచనాన్ని వింటూ మాత్రమే కాదు, ఈరోజు మీ విషయంలో దేవుడు ఏదైతే ప్రవచించబోతున్నాడో మీరు దాన్ని స్వతంత్రించుకోనండి. అంత మాత్రమే కాదు, మీరు కూడా ప్రవచించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, అపోస్తుల కార్యాలు 21 అధ్యాయంలో ఫిలిప్పు ఉన్నాడు, ఒక దైవజనుడు, దేవుని నమ్మిన ఆయన. ఆ ఇంట్లో ఉన్న 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారు. ప్రవచనం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన జీవితంలో జరుగుతున్నది మనల్ని భయపెడుతుంది, కానీ జరగబోయేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టేవాడు కాదు, మనల్ని ధైర్యపరిచేవాడు. కాబట్టి ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం మనం గమనించినట్లయితే చాలామందికి ఇష్టం మీ విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడం. కాబట్టి దేవుడు చేసే విధానం ఏదో ఆవేశంతో దేవుడు ప్రవచించడు, ఏదో మనుషుల్ని సంతోష పెట్టడానికి దేవుడు ప్రవచించడు. దేవుడు ప్రవచించాడంటే అక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బైబిల్లో మనం చదివిన వాక్య భాగంలో 1 Corinthians 14లో ప్రవచనం ఎలా ఉంటుంది, అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ప్రవచించేటప్పుడు 3 కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ 3 మనకి ఏదో ఒకటి తప్పకుండా వర్తిస్తుంది, 3 కూడా వర్తించవచ్చు. ఇక్కడ 3 విషయాలు. ప్రవచనం అన్నది మనిషి జీవితంలో ఏం చేయబోతుంది, ఏది జరగడానికి దేవుడు ప్రవచించాడు అన్నది చూస్తే, మొదటిగా మూడవ వచనంలో 14:3లో 1 Corinthians 13:4 ఇలా రాయబడింది, క్షేమాభివృద్ధి. ప్రవచనం ఏం చేస్తాడంటే మనిషి జీవితంలో క్షేమాన్ని, అభివృద్ధిని దేవుడు ఫస్ట్ ఆ మాటను మెన్షన్ చేశాడు. ఎందుకంటే జెనసిస్ చాప్టర్ 1:28లో ఫస్ట్ ప్రవచించేది కూడా దేవుడు క్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత రెండవది చూస్తే హెచ్చరిక, వార్నింగ్. ప్రవచనంలో రెండవది వార్నింగ్, హెచ్చరిక. మూడవది ఆదరణ, కంఫర్ట్. అందుకని ఈ ప్రవచనం కూడా ఇంకా మీరు చూస్తే 2 Peter చాప్టర్ 1:21 ఏమనుందంటే, ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదట. ఏదో మనుషులు ఏదో తోచింది చెప్పడం కాదు. అక్కడ ఏమని రాయబడింది, ప్రతి మనిషి, అప్పుడున్న ప్రవక్తలు, అప్పుడున్న సేవకులు, ఇప్పుడున్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మూలంగా పలికిరి అని రాయబడింది. అక్కడ మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రొఫెసీ ఉండాలి, మీరు కూడా ప్రవచించాలి. రెండింటి కొరకు ప్రత్యేకంగా ఈరోజు మీరు దేవుణ్ణి అడగండి. ప్రత్యేకంగా నేను మీ గురించి ప్రవచిస్తున్నాను, ఏమనంటే కమింగ్ డేస్ మీరు అనేకుల గురించి ప్రవచించుదురుగాక. ఆమేన్. ఎందుకంటే అది మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు చెప్పే విషయాన్ని వింటే, దేవుని వాక్యం ఎలాంటిదంటే, కీర్తన 105లో మనం చూస్తాం, నీ వాక్యమే నన్ను 119:50లో మనం చూస్తాం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ఫస్ట్ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే క్షేమాభివృద్ధి. అందుకని మీరు జెనసిస్లో మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయం 28లో ఆయన ఆదామును అవ్వను కూడా వారి విషయంలో మంచిగా ప్రవచించాడు. ఆయన మీరు వారిని ఆశీర్వదించి, అంత మాత్రమే కాదు, వారు ఏం కావాలన్నీ కూడా వారికి ఎటువంటి భయం లేకుండా
నిజంగా వారికి ఉన్న ప్రొటెక్షన్, వారికి ఉన్న బ్లెస్సింగ్, వారికి ఉన్న ఆ ప్రత్యేకత మనం చూస్తే కీర్తన 8వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా 100% వాళ్ళు అలా ఉన్నారు. దేవుని మహిమతో వారు ఉన్నారు, దేవుని అధికారంతో ఉన్నారు. ఈ రీతిగా సర్వ సృష్టి మీద వారికి అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ సర్వ సృష్టిని ఏలమని ఒక విధంగా చెప్పాలంటే లైక్ ఏ కింగ్ లాగా ఫస్ట్లో దేవుడు ఆదాము చేశాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళకి క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన. 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు అక్కడ వార్నింగ్ ఇచ్చాడు. మీరు నేను చెప్పింది కనుక వినకపోతే చస్తారని చెప్పాడు. వార్నింగ్ అది. తర్వాత అది 2వ అధ్యాయంలో కంఫర్ట్ ఇచ్చాడు, ఆదరణ కూడా ఇచ్చాడు. ఎట్లా అంటే ఆదామును చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండటం చూసి ఆయనకి దేవునికి అది మంచిగా అనిపించలేదట. ప్రతిరోజు క్రియేషన్ చూసినప్పుడు ఆయనకి లాస్ట్లో ఉంటుంది, అంతా చూసిన తర్వాత మంచిగా అనిపించాను, మంచిది అని అనిపించింది ఆయన. కానీ నరుణ్ణి చూసినప్పుడు ఒంటరిగా ఉండటం చూసి ఆయన మంచిగా అనిపించలేదు. ఈయనకి కంఫర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఏమండి వైఫ్ని ఇచ్చాడు. నేను అనుకుంటాను జీవితంలో హస్బెండ్ అయినా వైఫ్ అయినా రాకముందు ఉండే జీవితం వేరు, వచ్చిన తర్వాత ఏమండి గాడ్స్ విల్, దేవుని చిత్త ప్రకారం వస్తే కంఫర్ట్ వస్తుంది, లేకపోతే కంప్ అయిపోతుంది. 2 ఉన్నాయి ఇందులో. దేవుని చిత్త ప్రకారంగా జరిగే వివాహాలు అయితే కంఫర్ట్ ఇస్తుంది, కానీ దేవుని చిత్త ప్రకారంగా లేకపోతే కంప్ అయిపోతుంది. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు కంపును కూడా కంఫర్ట్ చేయగలడు. కాబట్టి మనం నమ్మాలి. కాబట్టి ఈ 2 అధ్యాయాల్లో కూడా ఈ ప్రొఫెసీ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం పర్సనల్ లైఫ్లో కూడా దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే కమింగ్ డేస్ ఎలా ఉండబోతున్నావు అంటే నువ్వు క్షేమంగా ఉంటావు, నో డౌట్ నువ్వు అభివృద్ధి చెందుతావు. ఎప్పుడైనా సరే ప్రొఫెసీ ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ప్రొఫెసీ ఉంటుంది, అంత మాత్రమే దానికి ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒట్టిగా గుడ్డిగా దేవుడు ఎప్పుడు కూడా ప్రవచనం చెప్పడు. ఇప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు ఒక ప్రొఫెసీ చెప్పాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ప్రొఫెసీకి ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు. 25 years ప్రాసెస్. 25 సంవత్సరాల ఆ ప్రాసెస్ ఏంటంటే ఆయన దేవునితో నడవాలి. ప్రవచనం ఎప్పుడు కూడా దేవునితో నడిచే వారి విషయంలో నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రవచనం అయినా సరే మనం దాన్ని ఆ రీతిగా దాన్ని అర్థం చేసుకోవాలి. మనం బైబిల్లో మనం చూస్తే ఆహాబు టైంలో 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఆయనకి. వాళ్ళు కూడా ఆహాబు గురించి ప్రవచిస్తున్నారు. ఆహాబు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. ఆ ప్రవక్తలందరిని అడిగాడు. 400 మంది ప్రవక్తలు వాళ్ళు. మరి ప్రవచించండి అంటే వాళ్ళందరూ ప్రవచించారు. ఏమనంటే మీరు వెళ్ళండి, మీకు తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడని చెప్పి 400 మంది ప్రవక్తలు ప్రవచిస్తుంటే ఆయనతో పాటు ఇంకో రాజు ఉన్నాడు, యూదారాజు యెహోషాపాతు. ఆయనకి వీళ్ళు చెప్పే ప్రవచనం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడేది ఎలా ఉంటుందంటే వారి క్యారెక్టర్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. ప్రవచనం ఎప్పుడు కూడా దేవుడు ఏదో 1 dayలో మన ముఖం చూసి ఈరోజు నేను దీవిస్తాడు అలా చెప్పడు దేవుడు. ఈరోజు చాలామందికి కూడా వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకి మంచి ప్రవచనాలు కావాలి. ఈ ఆహాబ్ అన్న వ్యక్తికి ఏం కావాలంటే ఆయన గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పాలి. కొందరికి అదేం బుద్ధి నాకు తెలియదు. ఆయన విషయంలో 400 మంది ప్రవక్తలు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు 400 మంది ప్రవక్తలు ఆయన గురించి మామూలుగా ప్రవచించట్లే. అదే టైంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో రాజు ఉన్నాడు, యూదారాజు యెహోషాపాతు ఉన్నాడు. ఆయనకి వాళ్ళు 400 మంది చెప్పేది ఇంతమంది ప్రవచిస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అనుకోవట్లేదు. ఆయనకి డివైన్ సెన్స్ ఉంది, ఆయనకి దైవికమైన నడిపింపు కలిగిన వ్యక్తి ఆయన అంటాడు నాకు వీళ్ళ విషయంలో నాకు అంతగా తేడాగా ఉంది. ఎవరైనా ఇక్కడ యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరూ ప్రవక్తలే కానీ దేవుని ప్రవక్తలు కాదు. ఒక వేరే స్పిరిట్ ఉంది. చాలా రకాల స్పిరిట్లు ఉన్నాయి ఈ భూమి మీద, ఎన్నో స్పిరిట్లు ఉన్నాయి. అప్పుడు ఈ ఆహాబ్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు,
కానీ ఆయన ఎప్పుడు నా గురించి మంచిగా చెప్పడు. ఈయనకి మంచిగా చెప్పాలన్నమాట. ఈరోజు చాలామంది కూడా తప్పుని తప్పుగా చెప్తే నచ్చదు వాళ్ళకి తప్పు చేసినా కూడా వాళ్ళని దేవుడు దీవిస్తాడని చెప్పాలి. చాలా చాలా డేంజర్ అది. ప్రవచనం ఎప్పుడు కూడా మనిషి యొక్క ఇచ్చను బట్టి దేవుడు మాట్లాడు. ఆ టైంలో మీకన్నా ఆయన వచ్చాడు. ఆయన ఆ టైంలో ఆయన కూడా ప్రవచించమని ఆయన కూడా వాళ్ళు ప్రేరేపించినప్పుడు ఆ టైంలో ఆయన మనుషులకు భయపడి ఆయన కూడా మొదట్లో మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్తాడు ఆయన. కానీ యెహోషాపాతు ఒప్పుకోలేదు. నువ్వు చెప్పేది కూడా నాకు నమ్మకం లేదు, నువ్వు కరెక్టే చెప్పాలి. కానీ మరలా యెహోషాపాతు మీకాతో మాట్లాడినప్పుడు మీకా అప్పుడు చెప్పాడు. మళ్ళీ యెహోషాపాతు గురించి చెప్పలేదు, కానీ ఇశ్రాయేల్ రాజు గురించి చెప్పాడు. నువ్వు మరలా తిరిగి రావు. అది వార్నింగ్. అది ఆయన అయినా సరే దాన్ని గుర్తించుకుంటూ వెళ్ళాడు, తిరిగి రాలే. కాబట్టి ఈరోజు ప్రవచనం అన్నది మన జీవితంలో అది నెరవేరుతుందా లేదా అన్నది కూడా యెహోషాపాతు లాంటి పరిశుద్ధాత్ముని యొక్క గ్రహింపు కావాలి. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, పాము వలె వివేకులై ఉండండి, పావురం వలె నిష్కపటులై ఉండండి. గుడ్డిగా ఏదంటే అది నమ్మటం కరెక్ట్ కాదు. అది ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి మనకి ఆల్రెడీ. దేవుడు ఈ లేఖనాల్లో ఎన్నో ప్రాఫెసీస్, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవన్నీ కూడా చెప్పబడిన ప్రవచనాలు ఇవి. కాబట్టి మన జీవితంలో దేవుని ప్రాఫెసీ 3 రకాలుగా ఉంది. ఒకటి మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసేది, రెండవది హెచ్చరించేది, మూడవది ఆదరించేది. కాబట్టి అబ్రహాము విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనతో 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఇలాగా ఆశీర్వదిస్తాను, నువ్వు ఇట్లాగా అభివృద్ధి చెందుతావు అని చెప్పి 175 years దేవుడు ఆయుష్ ఇచ్చాడు క్షేమంగా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే అబ్రహాం విషయంలో క్షేమం ఉంది, అదే రీతిగా అభివృద్ధి ఉంది. వేరే వేరే దేశాలకు వెళ్ళినా సరే లోతు మీదకి అటాక్ అయింది, కానీ అబ్రహాం మీదకి ఏ ఒక్కడు కూడా, ఏ రాజు కూడా రాలేదు. లోతు ఉన్న సొదొమ గొమొర్రాలో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయారు, కానీ అబ్రహాం మీదకి ఎవ్వడు కూడా రాలేదు. ఎందుకంటే బైబిల్ ఎలా ఉంటుంది, జకరియా గ్రంథంలో, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వాటితో సమానం. ఎందుకంటే అబ్రహాముకి ప్రాఫెసీ ఉంది. కాబట్టి అబ్రహాం దగ్గరికి ఇంకా మీరు చూస్తే అప్పుడున్న రాజులు వచ్చి అబ్రహాం దగ్గర రిక్వెస్ట్ అడుగుతారు, అయ్యా నీకు దేవుడు తోడుగున్నాడు కాబట్టి మా జోలికి మాత్రం రావద్దు, మాతో సమాధానంగా ఉండని చెప్పి అబ్రహాముకు భయపడి అబ్రహాముతో నిబంధన చేసినట్లుగా అబీమెలెకు, ఈ రీతి కొంతమంది రాజులు ఉన్నారు. అబ్రహాంతో ఉన్నది చాలా తక్కువ మంది, 100 ఉన్నారు. అయినా సరే వాళ్ళకి అబ్రహాంతో దేవుడు ఉన్నాడు అన్నది అప్పుడున్న రాజులు, అప్పుడున్న ప్రజలు గుర్తించారు. కాబట్టి అబ్రహాంకి తెలుసు నాకు ఒక ప్రాఫెసీ ఉంది. ఆ ప్రాఫెసీని ఆయన బేస్ చేసుకుని జీవించాడు. ఈరోజు మనం దేని మీద డిపెండ్ అవ్వాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రవచనాన్ని బట్టి దాన్ని మనం ఆధారం చేసుకుని జీవించాలి. చెప్పింది దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంత టైం దేవుడు తీసుకుంటాడు. వెంటనే అబ్రహాం విషయంలో ప్రాఫెసీ అన్నది నెరవేరలేదు. నెరవేరే వరకు కూడా తన ఫెయిత్ని ప్రూవ్ చేసుకుంటూ ఆయన జీవించాడు. దేవుడు ఆయన పరీక్షించినప్పుడు తనలో ఉన్న విశ్వాసాన్ని, తనలో ఉన్న ఆత్మీయతను ఆయన నిరూపించుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో ప్రవచనం, ఈ క్షేమాభివృద్ధి అనే ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే మనం ఆ ప్రాసెస్ దేవునితో నడిచినప్పుడు తప్పకుండా మన జీవితంలో దేవుని ఏదైతే ప్రవచనం ఉందో, ఎన్నో ప్రవచనాలు. అందుకని మీరు 2 Corinthians 7లో ఒక ప్రవచనం ఉంది, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక. కీర్తన 21లో ప్రాఫెసీ ఉంది, కీర్తన 91లో ప్రాఫెసీ ఉంది. ఎన్ని ప్రవచనాలు. మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి, మనకున్న ఫైనాన్స్ గురించిన ప్రవచనాలు ఉన్నాయి, పరలోకానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి, మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ గురించిన ప్రవచనాలు ఉన్నాయి, మన ఆత్మీయతకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి, కౌంట్లెస్ అవి. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో నెరవేరాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈరోజు మనం చేసే ప్రేయర్ అండ్ వర్డ్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు మనం సిద్ధపరుస్తున్నాయి.
అది మస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాడు. అబ్రహాం గారి విషయంలో అది నెరవేరేది. దేవుడు ఏదైతే చెప్పాడో 100% ఆయన జీవితంలో అది ఫుల్ఫిల్ అయింది. మన జీవితంలో కూడా ఈ మొదటిది ఫుల్ఫిల్ కావాలి. మనం క్షేమంగా ఉండాలి. కీర్తన 23 చెప్పబడిన రీతిగా మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో మన వెంట రావాలి. వాటి వెంట మనం వెళ్ళటం కాదు. కాబట్టి రెండవది చూస్తే హెచ్చరిక. ఇది మనం గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం, 2 క్రానికల్ మీరు చూసినట్లయితే 29 నుంచి 30, తర్వాత యెషయా గ్రంథం 26 నుంచి లేకపోతే 28 నుంచి మనం చూసినట్లయితే హిజ్కియా గురించి రాయబడేది. 2 కింగ్స్లో, అదే 2 క్రానికల్లో, యెషయాలో హిజ్కియా గురించి రాయబడింది. హిజ్కియా విషయంలో మనం గమనించినట్లయితే ఆయనకి ఒక స్థాయి వరకు బాగానే ఉన్నాడు. అన్నీ మంచిగా ఆయనకు ఉన్నాయి. ఎవ్రీథింగ్ వెల్ సెటిల్డ్. అన్నీ కూడా చుట్టూ పరిస్థితులన్నీ కూడా సమాధానంగా ఉన్నాయి. ఆయన చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. వెళ్ళగానే బైబిల్ చెప్తుంది, 2 క్రానికల్ ఇలా రాయబడింది, ఆయనకి గర్వం వచ్చిందట. ఆయనకి ఎప్పుడైతే ఆ ప్రౌడ్ వచ్చిందో వెంటనే దేవుడు యెషయాను పంపించాడు. యెషయా ప్రవక్త వెళ్ళాడు హిజ్కియా దగ్గరికి. ఆయనకు ఒక ప్రవచనాన్ని చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. బైబిల్లో మనం చూస్తాం, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏదో ఆయన ఉన్న ఇల్లు ఊడ్చడం ఇవన్నీ కాదు. హెబ్రీ పత్రిక 3:6 ప్రకారంగా మనమే ఆయన ఇల్లు. నీ లైఫ్ చక్కగా లేదు, ఆర్డర్లో లేదు, కాబట్టి దాన్ని ఆర్డర్లో పెట్టుకో, లేకపోతే చస్తే నరకానికి పోతాం అన్నట్టు ఉంది. అది మరణం ఉంది, కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పి ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. ఈరోజు కూడా మన చుట్టూ కూడా ఏముందంటే మరణమే ఉంది. ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. కరోనా ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి. మరణం అన్నది ఈ రీతిగా వస్తుందని లేదు, అసలు ఎలా వస్తుందో తెలియదు కొందరికి. నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ హిజ్కియాకి ఒక ప్రొఫెసీ వచ్చింది. యెషయా అనే ప్రవక్తను పంపించాడు దేవుడు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దాని గురించి ఆయన ఫీల్ కాలేదు. ఆయన వెంటనే మోకరించి ఒకసారి ముందు చూసుకున్నాడు. ఆయన లైఫ్ ఎలా ఉంది? ముందు చాలా బాగున్నాడు, దేవునితో నడిచాడు, దేవుడు ఏదైతే చెప్పాడో 100% దాన్ని నెరవేర్చాడు. కానీ ముందు ఎలా ఉన్నావు అన్నది కాదు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ ఆత్మీయత ఎలా ఉంది, నీ ఆత్మీయత ఒక ఆర్డర్లో ఉందా, వాక్యానుసారంగా లేకపోతే అది డిజార్డర్. అది అందుకనే మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం, హెవెన్లో యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ఒక మాట రాయబడింది, అక్రమము చేయవారులారా అని ఉంటుంది. అక్రమము చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి అంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆర్డర్లో ఉండాలి ఏదైనా సరే. మన ఆత్మీయత అన్నది ఒక ఆర్డర్లో ఉండి, ఏ ఆర్డర్లో అంటే వాక్యపు ఆర్డర్లో ఉండాలి. మన జీవితాన్ని ఆయన సరి చేశాడు. ఆయన కరెక్ట్గా ఉండాలి మన మాట, మన తలంపులు, మన మనస్సు. అందుకని దావీదు గారు ఏమన్నారంటే ఆయన మనసు కూడా ఆర్డర్లో లేదు, అది అటు ఇటు పోతుంది. అది అందుకని 51వ కీర్తన ఆయన అంటాడు, స్థిరమైన మనస్సు నాకు దయచే. నా మనస్సు స్థిరంగా ఉండాలి, ఆర్డర్లో ఉండాలి. అది అప్పుడు మన బాడీలో బీపీ సడన్గా 200 అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? 200, 300 అయిపోతుంది, మళ్ళీ 100లోకి వస్తుంది అనుకోండి, త్వరగా పోతాం. మన బాడీలో ఈ బీపీ కానీ షుగర్ కానీ ఎలా ఉండాలంటే దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి. డౌన్ అయినా డేంజరే, అప్ అయినా డేంజరే. ఆ ఆర్డర్లో 120/8. నేను డాక్టర్ కాకపోతే కొన్ని తెలుసు. కాబట్టి ఇది ఆర్డర్లో లేదనుకోండి, ఏమవుతుందంటే చాలా డేంజర్ అది. కాబట్టి ఈ ప్రవచనం ఏం చేస్తుందంటే మనిషిని హెచ్చరిస్తుంది. అందుకని మీరు 19:11 ఉంటుంది, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. ఒకవేళ దానికి లోబడి సరి చేసుకుంటే నీకు గొప్ప లాభం కలుగుతుందని రాయబడింది అక్కడ.
హిజ్కియా అంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఇన్ని మంచి పనులు చేశాను, నీవు ముందుది ఎవరికి కావాలి? అందుకని మీరు యెహెజ్కేలులో ఏమనుంటుందంటే, ఒక నీతిమంతుడు ఉన్నాడు, కొంతకాలం నీతిగా, చాలా కాలం నీతిగా ఉన్నాడు, కానీ తర్వాత పాపం చేశాడు అనుకోండి, ఈ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ నీతి క్రియలన్నీ కూడా కొట్టేస్తాడట. దీన్ని ప్రజెంట్ దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ముందు పాపం చేశాడు, అవన్నీ విడిచిపెట్టాడు, ఇప్పుడు నీతిగా ఉంటున్నాడు, ఈ నీతిని బట్టి ఆ పాపాన్ని కొట్టేస్తాడట. చూడండి, బైబిల్ అట్లా ఆ సత్యాన్ని దేవుడు మాట్లాడాడు. ఒకవేళ ముందు నీతిగా ఉండి పాపం చేస్తే ఆ నీతి గుర్తు రాదు దేవునికి. పాపాన్ని బట్టే వాడిని ఏదైతే ప్రతిఫలం ఇవ్వాలో వాని క్రియలను బట్టి ప్రతివానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ పాపాలన్నీ విడిచిపెట్టి నీతిగా ఉంటే మళ్ళీ ఆ పాపాలను దేవుడు గుర్తు చేసుకున్నట్ట. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమణనైనా దూరపరిచినని ఉంటుంది. కాబట్టి హెచ్చరిక ఎందుకు వస్తుందంటే మనం నాశనం చేయడానికి కాదు, మనల్ని మేలుకొల్పడానికి, మనల్ని సరైన ట్రాక్లో పెట్టడానికి. అందుకని కీర్తనకారుడు కూడా 119 కీర్తనలో దావీదు గారు ఈ రీతిగా ఆయన అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ కట్టడలు అనుసరించినట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఎందుకు ఈ శ్రమ వచ్చింది? కొందరికి వచ్చే కొన్ని రోగాలను బట్టి కానీ, లేకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులు కానీ, వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి కానీ వాళ్ళు ఎలా ఆలోచించరు, నేను ఏదైనా తప్పు చేశానా, నా నోటి ద్వారా కానీ నా తలంపుల ద్వారా. మనం చేసే దాన్ని బట్టి కూడా శాపం వస్తుంది, తెలుసా మీకు? ఒకసారి ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే ఏ దైవజనుడు ఆ ఏరియాకి వచ్చినా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన భోజనం పెట్టి ఆ రోజు వాళ్ళ ఇంట్లో స్టే చేయాలన్నమాట. అట్లాంటి మనసు వాళ్ళది. ఈయన చాలా గొప్ప దైవజనుడు. ఈయన దేవుడు కూడా ఆయనకి చెప్పాడు వెళ్ళని చెప్పి, దేవుడు ఆయనతో చెప్తే ఆయన వెళ్ళాడు. వాళ్ళు భోజనం పెట్టారు, భోజనం చేశాడు. భోజనం చేస్తే ఆ నైట్ ఆయన ఇంట్లో పడుకున్నాడట. ఆయనకు ఒక మంచం ఇచ్చారు, చక్కగా రూమ్ కూడా ఉంది, చక్కగా అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి. పడుకున్నాడు. పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఈయన ఇంట్లో ఆయన దగ్గరికి వెళ్ళి చూసి మీరు క్షేమంగా ఉన్నారన్నాడట. ఈయన తుల్లిపళ్ళు వేసి నేను క్షేమంగా ఉండటం ఏంటన్నా ఆయన, నేను దైవజనుడు నాకేమవుతుందంటే, అప్పుడు ఈయన అన్నాడట, లేదు సార్, మేము ఈ మంచం కొన్నప్పటి నుంచి దీని మీద ఎవరు పడుకున్నా సరే వాళ్ళకి ఏదో అవుతుందంట. వాళ్ళకి ఏదో ఒక రోగం రావడం, లేకపోతే ఏదో చూసినట్టయితే వాళ్ళకి మంచిగా ఉండట్లేదు. అందుకని ఆ మంచాన్ని ఏం చేసేటట్టు ఆయన ప్యాక్ చేసి పైన పెట్టేటట్టు. వాళ్ళ భార్య సిక్ అయిపోయింది, వాళ్ళ కొడుకు కూడా కాలు ఇరిగిపోయింది ఆ మంచం మీద పడుకున్నందుకు. ఇది ఇట్లా ఇంట్లో ఈయనకు కూడా దాని విషయంలో అటాక్ అయింది, ఈయన కూడా సిక్ అయ్యాడు. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పి దాన్ని ప్యాక్ చేసి పెట్టి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయనకి వేసారంటే ఆయన పోవాలన్న. కానీ ఈయన దైవజనుడు కాబట్టి దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే శాపం కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. అప్పుడు ఆయన లేచి కూర్చుని అప్పుడు ఆయన అడిగాడట, ఈ మంచం ఎలా వచ్చింది నీకని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇది మేము ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారట, అది దొంగచాటుగా వుడ్, పైగా రోజ్ వుడ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియకుండా ఆ చెక్క తీసుకొచ్చి చక్కగా దాన్ని మంచం చేయించి ఇంకా అది చూసినట్లయితే ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నువ్వు చేసిన ఈ దొంగ పనిని బట్టే నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో ఈ దరిద్రం ఉంది, ఇది వెంటనే తీసి బయట పారేసేయని చెప్పాడట. సార్ అది కనీసం 1,50,000 ఉంటుంది సార్ దాని కాస్ట్. ఎట్లా అది? ఇంతవరకు ఎంతోమంది పాస్టర్లు వచ్చారు మా ఇంట్లోకి, కానీ ఎవరు ఇలా చెప్పలేదు ఇది తీసి పారేయమని చెప్పి ఇంకా దైవజనులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం నాయన, నాకైతే దేవుడు చెప్తున్నాడు ఈ మంచం మీ ఇంట్లో ఉంటే మాత్రం
నీకు దరిద్రం చుట్టుకోండి, నేను ప్రవచిస్తున్నాను, ఇది నీకు మంచిది కాదు. నీ ఆరోగ్య నీ కుటుంబానికి, నీ భార్యకి కానీ, నీ బిడ్డలకు కానీ, నీకు కానీ, నీ ఆర్థిక స్థితికి కానీ, నీ ఆరోగ్య స్థితికి కానీ ఇది ఉంటే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం నీకు ఉండదు. నువ్వు నాకు భోజనం పెట్టావు, లేకపోతే ఇవి చేసావు, దాని గురించి నీకు అనుకూలంగా నేను చెప్పట్లేదు, కానీ ఇది తీసి బయట పారాయి. అది 1,50,000 విలువ చేసేదట. ఇంకా ఈయన లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు, తెల్లవారిపోయింది. ఈయన స్నానం చేసి వచ్చేటప్పటికి ఆ మంచం లేదు అక్కడ. ఆయన అడిగాడు, ఏమైందంటే, సార్ మీరు చెప్పినట్లుగానే అది తీసి పారేశాను. మరి చేతిలో ఆ తాడు ఏంటయ్యా అంటే, ఆ తాడు మాత్రం కొన్నాడట. ఆ మంచానికి ఉన్న ఆ తాడు, దానికి ఏదైతే ఉందో అది నేను కొన్నాను సార్, అదైతే మాత్రం దొంగిలించాను, ఇదైతే కొన్నాను, ఓకే దగ్గర పెట్టుకున్నాడట. మీరు నమ్మండి, తర్వాత 3 months తర్వాత మరలా ఆ వ్యక్తి కలిశాడు. ఆ దైవజనుడు కాళ్ళ మీద పడి, సార్ మీరు చెప్పినట్లుగా నా జీవితాన్ని మార్చుకున్నాను, మీరు చెప్పినట్లుగా నేను ఎప్పుడైతే నా యొక్క దాని విషయంలో అది పారేసిన తర్వాత కూడా దాని విషయంలో దేవుని క్షమాపణ అడిగి, ఎప్పుడైతే దేవునికి వాక్యానుసారంగా దైవజనుడు ఇచ్చిన హెచ్చరికను తీసుకుని జీవితాన్ని సరి చేసుకున్నాడో, అలాంటి మంచాలు 2-3 కొనుక్కున్నాడు. ఇంట్లో దరిద్రం పోయింది, ఇంట్లో సమాధానం. అంతకుముందు భార్యాభర్తలకి సమాధానం ఉండేది కాదు, ఆరోగ్యం చక్కగా ఉండేది కాదు, ఫైనాన్స్ ఉండేది కాదు. ఈ రీతిగా దైవజనుడు హెచ్చరించాడు, ప్రొఫెసీ చెప్పాడు. భోజనం పెట్టారు, డబ్బులు ఇచ్చారని చెప్పి ఏదో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు ఆయన. ఈరోజు చాలామంది సేవకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి అనుకూలంగా నువ్వు బంగారం కొనేస్తావు, నువ్వు ఇల్లు కొనేస్తావు, నువ్వు అది కొనేస్తావు. ఈరోజు ఎలాంటి ప్రొఫెసీస్ ఎక్కువైపోయాయి. హృదయ స్థితిని బట్టి, క్యారెక్టర్ని బట్టి మాట్లాడే దైవజనులు చాలా తక్కువ అయిపోయారు. మనుషులకు భయపడే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవునికి భయపడే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఆ ఫ్యామిలీ ఆత్మీయంగా కట్టబడింది, అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు చాలామంది సరి చేసుకోవాలి. చాలామంది యొక్క హృదయాలు చక్కగా లేవు. చక్కగా లేకపోతే ఆ రోజు హిజ్కియాతో యెషయా చెప్తున్నాడు, నువ్వు చస్తావా అని చెప్పాడు. నువ్వు చక్కగా ఉండు, సరి చేసుకో, నేను రాజుని అని చెప్పి. కొంతమంది బైబిల్లో చూస్తే ప్రవక్తలు వెళ్ళి రాజులను గద్దిస్తే ప్రవక్తను చంపేశారు వాళ్ళు. ఒక విధంగా యెషయా గది చాలా ఛాలెంజ్తో కూడింది. అది ఈ హిజ్కియా నన్ను ఏం చేస్తాడో, ఈ యెషయాని చంపండి అంటే చంపేస్తారు అప్పుడే. అయినా సరే దేవుడు చెప్పిన మాటకు భయపడి యెషయా వెళ్ళి ప్రవచించగానే, హెచ్చరించగానే హిజ్కియా కన్నీళ్లు విడిచాడట. అవును ప్రభువా, నాకు గర్వం పెరిగింది, నా నోరు చక్కగా లేదు, నా హృదయం చక్కగా లేదు, అందుకే ఈ రోగం, అందుకే ఈ దరిద్రం, అందుకే ఈ శాపం, అందుకే ఇటువంటి పరిస్థితులు నాకు వచ్చినాయి అని చెప్పి క్షమాపణ అడిగి జీవితాన్ని ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుతుంది, నో డౌట్. కాబట్టి హెచ్చరిక దేవుడు ఇస్తాడు నిన్ను సరి చేయడానికి. నిన్ను సరి చేసిన తర్వాత దీవిస్తాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు వారు న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తాం, ఆయన ఒక చోట ఉన్నాడు, ఒక స్త్రీని తీసుకొచ్చారట ఆయన దగ్గరికి. ఆమె పాపములో పట్టబడింది, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె రాళ్ళతో కూడా చంపాలి. ఈయనేం చెప్తాడు అని చెప్పి ఆయన ముందు తీసుకొచ్చినప్పుడు, ఒకవేళ ఆమెను చంపొద్దు అంటే ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ని కూడా రాళ్ళతో కూడా చంపాలి. అప్పటికి యేసు ప్రభు వారి మీద వాళ్ళకి చాలా ద్వేషం ఉంది. ఈ రీతిగా ఆయన్ని ఇరికించాలి, ఆయనకు కూడా ఏదో చెయ్యాలి ఈరోజు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు వచ్చారు. వచ్చి ఆయనతో ఎలా చెప్పారు, ఈమె మరి పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె రాళ్ళతో కూడా చంపాలి అని చెప్పినప్పుడు ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాడు. మీలో ఎవడైతే పాపం చేయలేదో మొదట వాడు రాయి వేయండి అని చెప్పినప్పుడు ఆయన వంగి నేల మీద రాస్తున్నాడట. వాళ్ళందరికీ అర్థమైంది. అక్కడకు వచ్చిన ప్రతివాడు కూడా, బైబిల్ ఎలా రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు, ప్రతి వాళ్ళు పాపం ఉంది. తర్వాత ఆ స్త్రీ ఒక్కరితే మిగిలింది. ఆమె కూడా భయపడుతుంది, ఈయన నన్ను ఏం చేస్తాడో, ఈయన ఏమంటాడో. కానీ అద్భుతం, ఆమె జీవితంలో ఫస్ట్ టైం ఆదరణ కలిగే మాట వింది. అమ్మ అని పిలుస్తాడు ఆయన. వాళ్ళని నేను శిక్షించలేదా? లేదు ప్రభువా. అప్పుడు ఆయన చెప్పాడు, నేను కూడా నేను శిక్షించను, ఇక నువ్వు పాపం చేయొద్దు, సమాధానం గలదానివై వెళ్ళు. ఆమె జీవితంలో గొప్ప ఆదరణ, క్షమించబడింది. అంత మాత్రమే కాదు,
అమ్మ అని పిలిచాడు. దేవునితో సంబంధం కలిగింది, దేవుని ఆదరణ పొందింది, దేవుని సన్నిధి పొందింది, దేవుని ఆశీర్వాదం కూడా పొందింది. దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రాఫెసీ చూడండి. అదే రోజు ఆమె పాపాలు క్షమించబడ్డాయి. అదే రోజు ఆమె జీవితంలో సమాధానం కలిగింది. అదే రోజు ఆమె జీవితంలో నెమ్మది కలిగింది. అదే రోజు ఆమె జీవితంలో దేవుని సన్నిధిని చూడగలిగింది. మనం ఆశ్చర్యపోతాం. ఆమె జీవితంలో పాపి ప్రభువుకి పాత్రగా మారిపోయింది. చీకట్లో ఉన్న ఆమె ప్రభుకి సాక్షిగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రవచనం అన్నది మన జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. నువ్వు అబ్రహాములాగా దేవునితో నడిస్తే నువ్వు క్షేమాభివృద్ధి చెందుతావు. ఒకవేళ నువ్వు తప్పిపోతే దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. సరి చేసుకుంటే మరలా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఒకవేళ ఏదన్నా శోధనలో సమస్యల్లో ఉంటే తప్పకుండా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడని రాయబడింది. కాబట్టి ఈ 3 విషయాలు ప్రవచనం ద్వారా దేవుడు తన బిడ్డల జీవితంలో జరిగించాడు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు తన వాక్యాన్ని ఆ రీతిగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.